లోక్సభ ఎన్నికల కోసం ఇదివరకే 9 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన బీజేపీ మిగిలిన చోట్ల బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ను కలిసి బీజేపీలో చేరాలని కోరారు బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి. మరోవైపు మహాశివరాత్రి సందర్భంగా మల్లారం గుట్టలో ఎంపీ అరవింద్ ప్రత్యేక పూజలు చేశారు. రైల్వే శాఖ తెలంగాణలో కొత్త స్టాప్లకు ఆమోదం తెలపడంతో ధన్యవాదాలు తెలిపారు కిషన్ రెడ్డి. హన్మకొండలో బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి కలిశారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. బీజేపీలో చేరాలని సీతారాం నాయక్ ను ఆహ్వానించారు. ములుగులో గిరిజన యూనివర్సిటీని ప్రారంభించడం సంతోషకరమన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం కృషి చేసిన సీతారాం నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారన్నారు కిషన్ రెడ్డి. సీతారాం నాయక్ గారి ఇంటికి రావడానికి కూడా కారణం ఉంది. వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు చాలా సార్లు గిరిజన విశ్వవిద్యాలయం గురించి ఈ యొక్క గిరిజనులకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్ విషయంలో చాలా సార్లు మాట్లాడడం జరిగింది. వారు అధికార పార్టీ అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ల్యాండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా అనేక సార్లు ఢిల్లీకి వచ్చి ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో గిరిజన రిజర్వేషన్ విషయంలో నేను మంత్రి అయిన తర్వాత కూడా వారు వచ్చి నాతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ దేశం కోసం సమాజం కోసం ఆలోచన చేసే వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవాలని పాలసీ ఉంది. కాబట్టి తప్పకుండా నేను వారు వస్తే ఆ సంతోషంగా చేర్చుకుంటాను. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ లో అసంతృప్తితోనే ఉన్నామని తెలిపారు మాజీ ఎంపీ సీతారాం నాయక్. బీఆర్ఎస్ కోసం అహర్నిశలు పనిచేశానని, తనను గుర్తించడంలో వివక్ష చూపిందన్నారు. మహబూబాబాద్ సెగ్మెంట్ లో కార్యకర్తలతో మాట్లాడి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు సీతారాం నాయక్. అరే నేను ఇంత చేస్తే కూడా నేను గుర్తింపు ఎందుకు లేదనే బాధ ఉందే, కానీ ఇవాళ ఆ గుర్తింపు నాకు కేంద్ర మంత్రి ద్వారా లభించింది. ప్రజలకు తెలుసు, సమాజానికి తెలుసు. నన్ను కిషన్ రెడ్డి గారు పార్టీలకు వస్తే మంచిది రమ్మని నన్ను ఆహ్వానించారు. కానీ నేను ఒక్కరు తీసుకునేటువంటి నిర్ణయం కాదు. నన్ను నమ్మినటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నాయి, నా అభిమానులు ఉన్నారు. కనుక నేను తప్పగా త్వరలోనే నా రాజకీయ భవిష్యత్తు ఏంటిది, ఏ పార్టీలో చేరాలి ఏంది అనేదాన్ని నేను తప్పకుండా వెల్లడిస్తాను. తెలంగాణలో 10 రైళ్లకు కొత్త స్టాప్లను రైల్వే శాఖ ఆమోదం తెలపడం సంతోషకరమని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను చేసిన విజ్ఞప్తికి స్పందించి కొత్త స్టాప్లకు ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్లకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు కిషన్ రెడ్డి. మహాశివరాత్రి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని మల్లారం గుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎంపీ అరవింద్. గుట్టపై శివలింగానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్థానిక ఆశ్రమాన్ని సందర్శించి కృష్ణ మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు ఎంపీ అరవింద్. రాష్ట్రంలో మిగిలిన లోక్సభ అభ్యర్థుల కోసం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది బీజేపీ. అందులో భాగంగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తుంది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ.